వెల్కమ్ బ్యాక్. ఖతార్ అంతా కలిపి 25 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం. కానీ ఆ చిన్న దేశంలో చిన్న నేరాలకే ఊహ కందని శిక్షలుంటాయి. అలాంటిది గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయితే మరణశిక్ష అమలు మాత్రం ఖాయం. మన దేశ నావీ మాజీ అధికారుల విషయంలోనూ అదే జరిగింది. మోడీ సర్కార్కు కూడా అదే అతిపెద్ద సవాల్గా మారింది. కానీ ఏం జరిగిందో ఏమో, చడీ చప్పుడు లేకుండా మన వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇది జరిగిన 3 రోజులకే ఖతార్లో ఎంట్రీ ఇచ్చారు మోడీ. అందుకే ఈ పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకు ఖతార్ చెర నుంచి ప్రాణాలతో బయటపడడం కష్టం అనుకున్న వేళ ఆ 8 మంది స్వదేశానికి ఎలా రాగలిగారు? 3 రోజుల తర్వాత ప్రధాని ఖతార్లో అడుగు పెట్టడం వెనుక సీక్రెట్స్ ఏంటి? ఈ ఒక్క పర్యటనతో 2 దేశాల సంబంధాలు మరింత బలంగా ఎలా మారబోతున్నాయి? అతి పెద్ద దౌత్య విజయం తర్వాత ఖతార్కు ప్రధాని మోడీ. కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరు దేశాల నేతలు. ఖతార్తో మన దౌత్య సంబంధాల్లో కీలక మలుపు అదేనా? 12/2/2024 తన తిరుగులేని దౌత్యంతో భారత్ మరోసారి ప్రపంచం అటెన్షన్ తన వైపునకు తిప్పుకున్న రోజు అది. ఆ రోజు ఇంపాసిబుల్ అనుకున్నది పాజిబుల్ అయింది. ఖతార్లో మరణశిక్ష పడ్డ 8 మంది నేవీ మాజీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా దేశంలో అడుగుపెట్టారు. ఇది ఎలా సాధ్యమనే ప్రశ్న ప్రపంచం మొత్తానికి అంతు చిక్కలేదు. ఎందుకంటే సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో మరణశిక్ష విధించడం అంటే ఉరి తీయడంతో సమానం. అలాంటిది గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయి మరణశిక్ష విధించబడ్డ 8 మంది భారతీయులు మాత్రం ఖతార్ నుంచి హ్యాపీగా రిటర్న్ వచ్చేశారు. ఏదో విదేశీ పర్యటనకు వెళ్లినంత ఈజీగా స్వదేశానికి తిరిగి వచ్చేయడం, అది కూడా ఎలాంటి ముందస్తు సమాచారము లేకుండా భారత్ లో అడుగుపెట్టడం ఎవరికీ అంతు చిక్కలేదు. అలా దేశంలో అడుగుపెట్టిన 8 మంది ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు. ఖతార్ మరణశిక్షపై తాము ఏమాత్రం భయపడలేదని ప్రకటించారు. ఎందుకంటే ప్రధాని మోడీ తమను స్వదేశానికి తీసుకొస్తారనే నమ్మకం వారిలో ఉంది. చివరికి ఆ నమ్మకమే నిజమైంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నిజానికి ఆ 8 మందిని స్వదేశానికి రప్పించడం అంత ఈజీగా జరిగిందేం కాదు. భారత్ తన దౌత్య మార్గంలో వెళుతూనే చట్టపరంగా ఏం చేయాలో అది చేయడం మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ న్యాయ బృందాన్ని చాలా రోజులుగా ఖతార్లో ఉంచింది. న్యాయపరంగా చేసిన ప్రయత్నాల్లో మరణశిక్ష రద్దు మొదటి విజయం. భారత్ చేసిన అప్పీలుతో 8 మందికి మరణశిక్ష రద్దు చేస్తున్నట్టు ఖతార్ కోర్టు తీర్పునిచ్చింది. కానీ వారిని విడిచిపెడతామని మాత్రం ప్రకటన చేయలేదు. ఆ తర్వాత సరైన అప్డేట్ కూడా లేదు. అలాంటిది ఈ నెల 12న ఉన్నట్టుండి మన వాళ్ళు స్వదేశానికి తిరిగొచ్చారు. అందుకే ఈ వ్యవహారం ఇంత చర్చకు దారితీసింది. భారతీయుల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ సహా కొందరు అధికారులు కీలక పాత్ర పోషించారు. ఈ విషయం గురించి దోవల్ పలుమార్లు ఖతారు వెళ్లారు. గత ఏడాది దుబాయ్లో జరిగిన COP28 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థేలీని కూడా కలిశారు. ఖతార్లోని భారతీయ కమ్యూనిటీ గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇంత తతంగం జరిగిన తర్వాతే మన వాళ్ళు స్వదేశానికి రాగలిగారు. భారత్కు తిరిగి వచ్చిన సమయంలో నేవీ మాజీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, మేం భారత్ తిరిగి రావడానికి 18 నెలలు వేచి చూశాం. ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. ఆయన జోక్యం, ఖతార్తో జరిపిన సంప్రదింపులతోనే ఇది సాధ్యమైందని అన్నారు. डेफिनेटली ऑनरेबल प्राइम मिनिस्टर श्री मोदी को धन्यवाद करना चाहेंगे कि उनके पर्सनल इंटरवेंशन से ये पॉसिबल हुआ और गवर्नमेंट ऑफ कतार के हिज एक्सीलेंसी द अमीर को कि उन्होंने ये होने दिया. विदाउट द इंटरवेंशन ऑफ प्राइम मिनिस्टर मोदी इट वोंट बी, आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता एट दैट लेवल, हाईएस्ट लेवल. एंड स्पेशली गवर्नमेंट ऑफ इंडिया, उनके अथक प्रयास से कि वो कंसिस्टेंटली लगे रहे एंड वी आर देयर इन फ्रंट ऑफ यू. ఈ ఒక్క ప్రకటన చాలు ఆ 8 మందిని తిరిగి భారత్కు రప్పించడం మోడీ మార్కు దౌత్యంతోనే సాధ్యమైందని చెప్పడానికి. కట్ చేస్తే మన వాళ్ళు ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత మోడీ యుఏఈ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆ పర్యటన వేళ ట్వీట్ ద్వారా ఖతార్లోనూ పర్యటించబోతున్నట్టు ప్రకటన చేశారు. అతి పెద్ద దౌత్య విజయం తర్వాత ఖతార్కు వెళ్లబోతున్నట్టు చేసిన మోడీ ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చెప్పినట్టే యుఏఈలో స్వామి నారాయణ ఆలయం ప్రారంభం తర్వాత ఖతార్ ఫ్లైట్ ఎక్కారు ప్రధాని. అక్కడ అడుగు పెట్టగానే ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. భారత్ తమకు ఎంత కీలకమో ఆ ఘన స్వాగతంతోనే ఖతార్ చాటి చెప్పింది.
ఆ తర్వాత దోహా న్యూఢిల్లీ సంబంధాలు మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీతో చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆర్థిక వంటి అంశాల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఖతార్ భారత్ సంబంధాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే స్థాయిలో చర్చలు, ఒప్పందాలు జరిగాయి. నిజానికి ఖతార్ భారత్ మధ్య ముందు నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇటీవల గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారత్తో 20 ఏళ్ల పాటు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ విక్రయాలు, కొనుగోలు ఒప్పందం జరిగినట్టు ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. ఖతార్, ఇండియా కంపెనీ పెట్రోనెట్ మధ్యనున్న ఒప్పందాన్ని 20 ఏళ్ల పాటు పొడిగించారు. ఖతార్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారు. ఇటీవల అమెరికాను కూడా ఖతార్ అధిగమించింది. ఖతార్ ఏటా 77 ఎంటీపీఏ అంటే ఏటా 77 మిలియన్ టన్నుల గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. 2027 నాటికి దానిని 126 ఎంటీపీఏకి పెంచాలని ఆ దేశం భావిస్తోంది. భారత్ 48% లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అలాగే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లో 29% ఈ దేశం నుంచి దిగుమతి అవుతోంది. వీటితో పాటు అనేక రకాల పెట్రోలియం రసాయనాలు, ప్లాస్టిక్, ఎరువులు వంటివి కూడా ఖతార్ నుంచి పెద్ద మొత్తంలో దిగుమతవుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఖతార్ ఆర్థిక వ్యవస్థలో భారత్ది కీలక పాత్ర. మరోవైపు ఖతార్లో నివసిస్తున్న 8,40,000 మంది భారతీయులు రెండు దేశాల దోస్తీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఖతార్ మొత్తం జనాభాలో 27%. ఇదే సమయంలో ఖతార్లో మొత్తం 15,000 చిన్న పెద్ద భారతీయ కంపెనీలు ఉన్నాయి. ఆ దేశంలో భారతీయ కంపెనీలు $450 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో ఖతార్ సైతం భారత్లో అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పరస్పరం సాగిస్తున్న ఈ పెట్టుబడులు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఓవరాల్ గా రెండు దేశాల మధ్య దాదాపు $20 బిలియన్ విలువైన వాణిజ్యం జరుగుతోంది. అలా అని వివాదాలు, విభేదాలు లేవని కాదు. 2 ఏళ్ల క్రితం అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టాయి. ఆ వివాదంలో భారత్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఏకైక దేశం ఖతారే. అంతటి వివాదాలను దాటుకుని ముందుకు సాగాయి కాబట్టి ఇరు దేశాల సంబంధాలు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో మన వాళ్లను ఖతారు విడిచిపెట్టడం, మోడీ ఆ దేశంలో పర్యటించడం కీలక పాత్ర పోషిస్తాయి.